హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషు చెర్రీ. అయితే ఇదేమీ రీసెంట్ వీడియో కాదండి, అంటే ఈరోజు వీడియో కాదు, ఓల్డ్ వీడియోని, సురేంద్రపురి వీడియో. అది మీకు బిట్స్ కింద చూపించాను కదా. ఇది ఎంట్రన్స్ అండి, అంటే గోశాల నుంచి బయటకు వచ్చి మళ్ళా గుడిలోకి వెళ్ళడానికి ఇది సపరేట్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, హైట్ బేస్ చేసుకొని టికెట్స్ ఇస్తారు. సో మా పెద్ద పాపకి టికెట్ ఇచ్చారు, చిన్న పాపకి నో టికెట్. ఎంట్రన్స్ అదండి, ద్వారం చూసారా, సింహం నోట్లోకి వెళ్ళాలి. ఆ పక్కన అమ్మవారి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉన్నదో. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి నేను మీకు అమ్మవారి కోసం చెప్దాం అనుకుంటున్నాను. అయితే మన కంట్రీ మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ అమ్మవారు వెలిసారో, ఎవరైతే అక్కడ బాగా మహిమ గల శక్తి అమ్మవారు ఉంటారో వాళ్ళందరిది విగ్రహాలండి. కింద వాళ్ళ డీటెయిల్స్ ప్లస్ ఏ ప్లేస్ ఎక్కడి నుంచి అవి రిప్రజెంట్ చేస్తారో మొత్తం ఉన్నది. దానికి తోడు అక్కడ ఒక చిన్న స్కానర్ ఉందండి, దాన్ని మన ఫోన్లో జూమ్ చేస్తే దాని స్టోరీ చెప్తారు. అయితే ఇదేమో సెకండ్ బిట్ అండి. ఇందులో ఏంటంటే బుద్ధుడు, మనకి చాలామందికి తెలుసు ఆయన స్టోరీ. ఆయన ఒక రాజు, బయటకు వచ్చేసారు, రాజ్యాన్ని వదిలేశారు, తర్వాత సన్యాసం తీసుకున్నారు, బోధి చెట్టు కింద కూర్చున్నారు. అదంతా కూడా మనకి తెలుసు, కానీ మన పిల్లలకి చూపించడానికి, చదివించడం కన్నా చూపించడానికి ఇది బెస్ట్ ప్లేస్ అండి. స్టోరీ ఆఫ్ లార్డ్ బుద్ధ చాలా క్లియర్గా రిప్రజెంట్ చేశారు. అండ్ ప్రతి స్టాచ్యూ దగ్గర ఒక స్కానర్ ఉంటుంది, దాన్ని మీరు స్కాన్ చేస్తే అసలు అది ఏంటి, ఆ ఫోటో దేనికి రిప్రజెంట్ చేస్తుంది అన్న మీకు స్టోరీ కూడా వాళ్ళు చూపిస్తున్నారనమాట. చూడండి, ఆయన చెట్టు కింద ఎట్లా కూర్చున్నారు, ఆయన సన్యాసం తీసుకొని వాళ్ళ వైఫ్కి ఎలా ఇప్పించారు సన్యాసం, వాళ్ళ పేరెంట్స్ ఎలాగా ఈ సన్యాసంలోకి వచ్చారు, మొత్తం అంతా కూడా. కానీ బ్యూటిఫుల్ తెలుసండి, వన్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా